హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన ఫుడ్తోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ టైప్లో రైస్ చేసామంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఇప్పుడుండే ఈ హడావుడి రోజుల్లో చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఇలా రెడీ చేసి స్కూల్కి పిల్లలకి పంపచ్చు. ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళు ఇష్టంగా కడుపు నిండా తింటారండి. అంత మంచి రెసిపీని ఇవాళ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మా పిల్లలు అయితేనేమో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకనే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాను. దాని గురించి ముందుగా మనం రైస్ తీసుకోవాలండి. ఆ రైస్ తీసుకునేసి బాగా దాన్ని పొళ్ళుగా చేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకునేసి దాదాపు ఒక 10 వరకు పచ్చిమిరపకాయలని ఇరిసి వేసి వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ తీసి దాన్ని పొట్టు తీసి అందులో వేసుకునేసి కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఒకవేళ ఇంట్లో పిల్లలు కానీ కొంచెం స్పైసీ తినరు అనుకుంటే పచ్చిమిరపకాయలు తగ్గించుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు 10 అన్నది 5 లేదా అట్లా 3, 4 అట్లా కూడా వేసుకోవచ్చు. దానికి వచ్చే ఇబ్బంది అయితే లేదు. స్పైసీ తినేదాన్ని బట్టే పచ్చిమిరపకాయలని యూజ్ చేసుకోవాలా. ఇవన్నింటిని ఇలా బాగా వేగనిచ్చేసి తీసి ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకుందాం. ఇవన్నీ తీసి ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఇదే ప్యాన్లోనే కొన్ని తెల్ల నువ్వులు వేసుకుందాం. అవి దాదాపు ఒక 2-3 చెంచాలు వేసుకునేసి ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆ తర్వాత వీటిని కొంచెం దూరగా వేగనిచ్చుకోవాలి. ఈ నువ్వులు అన్నది ఇలా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి, కమ్మటి వాసన. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ముందుగా చల్లారిన ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ జారీలో వేసి ఆ తర్వాత ఈ నువ్వులను కూడా చల్లారబెట్టి ఆ మిక్సీ జారీలో వేసేసుకోవాలి. ఇవి రెండు వేసిన తర్వాత ఈ టైప్లో కచ్చపచ్చగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అయితే రాదండి, ఎందుకంటే మనం ఇందులో వాటర్ పోస్తలేం కదా. ఓన్లీ అవి రెండింటితోనే ఈ టైప్లో పేస్ట్ చేయాలి. పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసుకుందాం ఒక 2-3 గంటలు. ఆ తర్వాత పచ్చెనగపప్పు అండి, అది 1 టేబుల్ స్పూన్ వేసి గుండు మినపప్పు అది కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఓకేనా. ఇంకా ఇందులో జీడిపప్పులు, బాదం ఇలాంటివి కూడా ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఒక 4 రెబ్బలు దూసి అందులో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని బాగా చిటపటలాడించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, నువ్వులు అన్నీ కలిపి పేస్ట్ చేసాం కదా అది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం, అది రుచికి సరిపడా అండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ వాసన పోనిచ్చేసి ఈ టైపు వేగిన తర్వాత అంటే దానికి సమయం వచ్చేసి ఒక 2-3 నిమిషాలు అయితే పడుతుంది. ఇప్పుడు దీంట్లో అన్నం మనం ఇందాక తీసి పెట్టుకున్న ఈ వైట్ రైస్ ఉంది కదండి, దాన్ని ఉండలు లేకుండా ఇలా పొళ్ళుగా రెడీ చేసుకునేసి బాగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టిన దాన్ని తీసి ఈ పేస్ట్లు అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కొంచెం మంట హైలో ఉంచేసుకునేసి ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ రైస్ మొత్తానికి కూడా బాగా కలిసే విధంగా దీన్ని తిరగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంచెం మంట హైలో ఉంచుకునేసి ఇలా బాగా తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత ఇప్పుడు మంట కొంచెం లోలో సిమ్లో పెట్టేసుకునేసి దీంట్లో సాల్టు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదా ఒకసారి ఆఖరణ చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత ఇక సర్వ్ చేసుకునేసి వేడిగా తింటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది ప్రతి టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్కైనా సరే, ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా సరే, ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా, డిన్నర్కైనా ప్రతి టైంలో కూడా ఈ రెసిపీని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా. దీన్ని ఎవరు కూడా మిస్ కాకుండా ఇప్పుడుండే ఈ హడావుడి రోజుల్లో పిల్లలకి చేయడానికి అయితే చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీ, చాలా సింపుల్గా చేసుకునే ఈ పచ్చిమిర్చి నువ్వుల అన్నాన్ని అయితే ఎవరు కూడా మిస్ కావద్దు. ఓకేనా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం.